హాయ్ గాయస్, నేను మీ అప్పన్న. శ్రీరామనవమి వేడుకలు అయితే ఘనంగా మా శ్రీకుర్మల కండ్ర వీధిలోనే, అలాగే శివాలయం జంక్షన్లో అయితే మాత్రం చాలా ఘనంగా పూజలు కార్యక్రమాలు మిగతా వాటి అన్నింటిలో కూడా చాలా బాగా అయితే కార్యక్రమాలు అయితే పాల్గొనడం జరిగింది. అలాగే మన శ్రీకుర్మలో చాలా అయితే మాత్రం ఈ శ్రీరామనవమి వేడుకలు అయితే ఘనంగా జరిపారు. ప్రతి పూజా విధానాన్ని కార్యక్రమాలని ఈ వీడియోలో సేకరించడం అయితే జరిగింది. ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి పూజా విధానం కూడా అద్భుతంగా ఉంటుంది. ఏవండి, శ్రీరామనవమి విశిష్టత కోసం నాకు కొంచెం చెప్పగలరా? శ్రీరామ రామ రామేతి రమే రమే మనోరమే సహస్రనామ తతుల్యం రామనామ వరాననే. ఈ శ్లోకాన్ని 3 సార్లు స్మరిస్తే విష్ణు సహస్రనామ పారాయణ ఫలితం, శివ సహస్రనామ ఫలితం కూడా లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. అంతటి మహత్తరమైనది రామనామం. విష్ణు దశావతారాల్లో పూర్తి స్థాయి మానవ రూపంలో కనిపించిన మొదటి అవతారమే మన రామావతారం. దశావతారాల్లో 7వ అవతారంగా రావణ సంహారణార్థమై శ్రీరాముడు వసంత ఋతువులో చైత్రశుద్ధ నవమి గురువారం నాడు పునర్వసు నక్షత్రపు కర్ణాటక లగ్నంలో మధ్యాహ్నం 12 గంటలకు జన్మించారు. ప్రతి సంవత్సరం ఈ రోజునే శ్రీరామనవమిని పండుగగా జరుపుకుంటాం. శ్రీరాముని జన్మదినమైన చైత్రశుద్ధ నవమి నాడు శ్రీరామనవమిగా పూజలు జరుపుకుంటాం. దేశవ్యాప్తంగా రామునికి పూజలు జరుగుతాయి. శ్రీరామనవమి రోజున వీధుల్లో పెద్ద పెద్ద తాటాకు పందిళ్లు వేసి సీతారామ కళ్యాణం చేస్తారు. శ్రీరాముడికి అరటి పండ్లు అంటే ప్రీతికరం. కొలిసేటప్పుడు అరటి పండ్లతోనే నివేదన తప్పనిసరి. అయోధ్య రాజైన దశరథుడు రాణి కౌసల్యలు జరిపిన పుత్రకామేష్టి యాగ ఫలితంగా కలిగిన సంతానం శ్రీరాముడు. దశావతారాల్లో శ్రీరామ అవతారం ఒకటి. శ్రీరాముని జనన సమయంలో అప్పటికే రాక్షసుడైన రావణుడు భగవరాధకులను మునులను దేవతలను ముప్పుతిప్పులు పెడుతూ లోకాలని అల్లకొల్లోలం చేస్తున్నాడు. రావణ సంహారం చేసి ధర్మాన్ని రక్షించాడు. మానవుడు ఎలా ఉండాలి, బంధాలను ఎలా గౌరవించాలి, కాపాడుకోవాలి అని ఆచరించి చూపించాడు శ్రీరామచంద్రుడు. మనం శ్రీరామనవమి పండుగను భద్రాచలంలో ఏ రోజైతే చేస్తారో అదే రోజు అందరినీ అన్ని ప్రాంతాల వారు జరుపుకుంటారు. నవమి రోజున మధ్యాహ్నం 12 గంటలకు ఈ పూజను మనం చేయాలి. శ్రీరామ దేవాలయం దర్శించుకోవడం మంచిది. అలాగే దేవాలయాల్లో పంచామృతంతో అభిషేకము, శ్రీరామ ధ్యాన శ్లోకములు, శ్రీరామ అష్టోత్తర పూజ, సీతారామ కళ్యాణం వంటి పూజా కార్యక్రమాలు జరిపిస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తి కావడంతో పాటు సకల సంపదలు చేకూరుతాయని మన భావన. అలాగే శ్రీరామనవమి రోజున శ్రీరాముని దేవుని కథ వ్రతమును ఆచరించడం మంచిది. అలాగే పిల్లలతో కోలాటాలు, అలాగే నృత్య కార్యకలాపాలు, వివిధ రకాల కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా దగ్గరుండి అన్నీ సక్రమంగా జరిగేలా ఇక్కడ చేయడం అయితే జరిగింది. బాలబాలికల నృత్య కోలాట కళలతో భక్తులను కనువిందు చేయసాగాయి. ఇళ్లలో కూడా యథాశక్తిగా రాముని పూజించి వడపప్పు పానకం నైవేద్యం చేసి అందరికీ పంచుతాం. అలానే ఉత్సవాల్లో భాగంగా అన్నదానం నిర్వహిస్తుంటాం. గ్రామాల్లో పేద ధనిక భేదాలు లేకుండా రాములవారి ప్రసాదంగా స్వీకరించడం పరిపాటి. శ్రీరామనవమి రోజున పానకము వడపప్పు ప్రాముఖ్యత ఉంటుంది. నవమి రోజున పానకం వడపప్పు తయారు చేసి మహాప్రసాదంగా స్వీకరిస్తాం. దీని వెనుక ప్రాకృతిక పరమార్థం లేకపోలేదు. ఇది వేసవికాలం కాబట్టి వీటిని ప్రసాద రూపంలో సేవించడం వల్ల మనుషులు ఆరోగ్యము, ఆయుష్, అభివృద్ధి కలుగుతాయని పండితుల అభిప్రాయం. ఇదిందు ఈరోజు శ్రీరామనవమి విశిష్టత. ఇలా జరుపుకుంటారనమాట. చాలా బాగా చెప్పారండి. ఇక్కడ పానకాన్ని తీర్థ ప్రసాదంగా పంపిణీ చేయడం అయితే జరిగింది.